భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని కోనసీమ జేఏసీ కార్యవర్గం స్వాగతించింది. జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం కూడలికి ర్యాలీగా వెళ్లి పటాసులు కాల్చి స్వీట్లు పంచారు. ఈ దాడులు పీఓకేను స్వాధీనం చేసుకునే వరకు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయుడు శ్రీరామచంద్రమూర్తి, శ్రీనివాసరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోరాటానికి చేసే యుద్ధాలకి మన అందరం వెనకాల ఉండాలని మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ పురుషుల్ని టార్గెట్ చేసి దీవుల్ని చేద్దామనే ఉద్దేశంతో చేశాను. ముందు వాళ్ళని తీవ్రమనికలుగా దాయాది దేశం పాకిస్తాన్ మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్పై దాడి చేసి అక్కడ ఉగ్రవాద సంస్థల్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో యావత్ భారతీయులందరూ కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. విజయవంతమయ్యి